దివంగత నేత జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ వారి కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేసుకుంటూ, పెద్దలు ఒక పాలమూరి బిడ్డగా ఆయన గురించి మాట్లాడే స్తోమత లేనప్పటికీ కూడా, ఆయన వయసులో చాలా తక్కువ వయసు అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఆయన కట్టు, ఆయన జీవన శైలి కానివ్వండి, ఆయన విధి విధానం కానివ్వండి, ఒక డైనమిక్ లీడర్గా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈరోజు దేశంలో కూడా ఆయనకు ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన గురించి మాట్లాడడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ, ఆయన పాటించిన పద్ధతులు కానివ్వండి, మనకి చూపించిన మార్గం కానివ్వండి, అది ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయనకి సంతోషకరం అంటే ఆనందం కలిగే విధంగా మనం నివాళులు అర్పించే బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరి కూడా ఒక గొప్ప నాయకుడిగా ఆయనని స్మరించుకుంటున్నామంటే ఆయన బ్రతికున్నప్పుడు చేసిన ఆయన పనులే దానికి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవనం అనేది అందరికీ సహజం, కానీ ఎలా బ్రతుకుతున్నాం, మరణించిన తర్వాత మనని ఎంతమంది స్మరించుకుంటున్నారు అన్నదే ముఖ్యం. కాబట్టి మనము బ్రతికి ఉన్న కొంతకాలమైన పెద్దలు జైపాల్ రెడ్డి గారి లాగా మనము ఆదర్శంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.